ఈ ఆలయంలో పంచరాత్రాగమ విధానంగా అర్చనా విధులు జరుగుతున్నాయి. ఇక్కడ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కూడా కొంతకాలం తపస్సు చేసినట్లు క్షేత్ర చరిత్ర తెలుపుతోంది. గర్భాలయానికి ఆగ్నేయంగా వెనుక భాగంలో ఆ కనిపిస్తున్నదే భద్రగిరి శిఖరంగా చెప్పబడుతున్న భద్రమహర్షి శిరస్సు. దానిపై అలనాడు వైకుంఠం నుంచి తరలి వచ్చిన శ్రీరామచంద్రుని పాదముద్రల్ని చూడవచ్చు. శంఖచక్రాలతో కూడిన ఈ శిఖరాగ్రాన్ని భద్రాలయం అంటారు. దీనికి ప్రక్కనే యాగశాల ఉన్నది. ఉత్తర దిశలో శ్రీ చతుర్భుజ కనకవల్లి తాయారు అనే లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధి ఉన్నది. ముఖమండపానికి ప్రక్క దిశలో చిన్న చిన్నవిగా సప్తఋషుల ఆలయాలు, శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి మందిరాలు, ఇంకా ఆళ్వార్లు వేంచేసి ఉన్న మందిరాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా వాయవ్య దిశలో శ్రీ రామదాసు సీతారాములకు చేయించిన ఆభరణాల ప్రదర్శనశాల ఉన్నది. ఆలయ రాజగోపురానికి ఎదురుగా శ్రీరామ భక్త శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చూడవచ్చు. ఇందలి హనుమన్న విగ్రహం గంభీర రూపంతో నమస్కార భంగిమలో దర్శనమిస్తుంది. క్షేత్రపాలకునిగా కాశీ నుండి తీసుకువచ్చిన శ్రీ విశ్వనాథ శివలింగాన్ని శ్రీ రామదాసు గారి కాలంలోనే ఆలయానికి దక్షిణ దిశలో గుట్టపై ప్రతిష్ఠించడం జరిగింది. అదే కళ్యాణ మండపం. చైత్రశుద్ధ నవమి నాడు జరిగే శ్రీ స్వామివారి కళ్యాణ వేదిక ఇదే. ఉత్తర ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఈ వేదికపై చూడముచ్చటైన ఎన్నో చక్కని శిల్పాలు, అపురూపమైన కళానైపుణ్యంతో యాత్రికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. శ్రీరాముని కమనీయ కళ్యాణోత్సవం సందర్భంలో ఇక్కడి పరిసరాలు అశేష భక్తజనులతో గుర్తుపట్టలేని విధంగా మారిపోతాయి. శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం. ఎంతటి వైభవాన్ని పొందుతున్న శ్రీరామచంద్రుడు భక్తజనుల హృదయాల్లో ఎంతగా నిలిచి ఉన్నాడు అంటే ఆ సీతారాముల కళ్యాణ అక్షతలే నూతన వధూవరులకు శుభాశీస్సులు. శ్రీ సీతారాముల దాంపత్యమే సతీపతులకు ఆదర్శం. ఎలాంటి కష్టం వచ్చినా శ్రీరామ రక్ష అని పెద్దలు దీవించటం అనాదిగా వస్తున్న ఆచారమే. శ్రీరామునిలో ఉన్నన్ని సుగుణాలు ఏ అవతార పురుషుడిలోనూ కూడా కానరావు. కారణజన్ముడై మానవునిగా పుట్టి ఒక మనిషిలో ఎలాంటి సుగుణాలు ఉండాలి అన్నది జగానికి చాటి చెప్పాడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలన, ఆశ్రిత సంరక్షణ, ధర్మాచరణ, అంతకు మించి ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అనే విశిష్ట గుణాలు శ్రీ రామావతారం యొక్క పరమార్థ తత్వాలు. అందువలనే శ్రీరాముడు సర్వజనులకు ఆదర్శప్రాయమై లోకాభిరాముడైనాడు. రామ అనే 2 అక్షరాలు ఎంతో మహిమాన్వితమైన జీవాక్షరాలు. శ్రీ రామనామ జపం అలవర్చుకున్న వారికి కలిగే ఆత్మానందం, తద్వారా కలిగే పుణ్యఫలం అపరిమితం. అందుకే పరమభక్తుడైన హనుమంతునికి ఈ తారక మంత్ర జపం నిత్య విధి అయ్యింది. వాల్మీకి వంటి మహాకవుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించటంలో శ్రీరామచరితం మహత్తరమైన సాధనమయ్యింది. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. వీరాధివీరుడు వీరమాతాస్తుడు ధరణిలో ధర్మాన్ని నిలుపంగా ఆనాడు. రామావతారుడై రక్కసుల ధ్వంసంగా అవతరించినాడు దశరథ రాముడు. 16 వన్నేల పసిడి కాంతుల కొమ్మ, ముజ్జగానాలేని సౌందర్య రాశి, జనక మహారాజు గారాల పుత్రిక, భువనైక సుందరి సీత మహాసాధ్వి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత
ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి అన్న తండ్రి మాట జవదాట కానాడు కఠినమైన కారడి విజయరంగ కదలేను రాముడు సీతమ్మతో కలిసి వనవాసమే చేయ అనుమానమే లేక అరణ్యవాసాన పతితోడ పయనమై దండకారణ్యంలో పర్ణశాల యందు కందమూలాలతో ఆకలి తీర్చుకుంటూ పతి సేవలో గడిపే పరమ సాధ్వి సీత ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి ఒక్కటే తన మాట ఒక్కటే బాణం ఒక్క సీతే తన ప్రాణమన్నాడు హనుమ శరీరాన హనుమనునా మరి అఖిల జగమునంత ఏలేను రాముడు ఆలంక నగరాన అష్ట కష్టాలతో అశోకవనమున దశకంఠుని చెరలో రామ రామాను నామస్మరణతోని రాముణ్ణి ధ్యానిస్తూ గడిపేను సీతమ్మ ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి వినాయక